హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే సండే స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ని తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. నేనైతే ఈ మటన్ని కుక్కర్లో వేసి వండుతున్నాను. ఇప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు నేనైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఈ కుక్కర్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇందులో బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీర వేస్తున్నాను. అలాగే 1 కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒకసారి కలుపుతూ ఆనియన్స్ని కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుంటున్నాను. వీటిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా ఇప్పుడు ఇందులోకి మనం మసాలా తయారు చేసుకుందాము. ఇప్పుడు మటన్లోకి మసాలా తయారు చేసుకున్నందుకు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నెలో ఇలా 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులో లవంగాలు, యాలకులు, పువ్వు, చెక్క వేసి వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్స్ వేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి కొద్దిసేపు వేగితే అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసేసి దీనిని కూడా కొద్దిసేపే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతే అంతే, తీసేసుకోవాలి. చూడండి, ఈడ కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని మిక్సీ గిన్నెలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకొని వీటిని ధనియాలను కూడా ఇందులోనే వేసేసుకొని ఇలా సన్నం పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా సన్నని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టుని అందులో వేసేసుకోవాలి. చూడండి, మటన్ కూడా ఎలా ఆయిల్లో ఫ్రై అయిందో ఇలా మొత్తం దగ్గర పడనివ్వాలి. దగ్గర పడిన తర్వాతనే ఈ మసాలా పేస్టుని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలా అంతా ఉడికేటప్పుడు ఇందులో వాటర్ పోసేసుకోవాలి. నేనైతే ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని 6-7 విజిల్స్ రావాలండి. 6 7 విజిల్స్ వచ్చిన తర్వాతనే మూత తీసుకోవాలి. చూడండి 6 విజిల్స్ అయితే వచ్చినాయండి. నేనైతే దింపేసుకున్నాను.
ఎలా వచ్చిందో మటను మంచిగా చిక్కటి గ్రేవీతోని మటన్ కర్రీ అయితే వచ్చింది. చాలా బాగా ఉడికిపోయిందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి ఇలా మటన్ కర్రీ వండుకోండి. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాయ్.